యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ బాగున్నారా? దేవుడి కృపను బట్టి మీరు క్షేమంగా ఉండాలని, అనుదినము లోతైన అనుభవంలోనికి వెళ్ళాలని, దేవుని అభిషేకం చేత ఆత్మచేత నింపబడి ఆయన కృపను రుచి చూడాలని నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు దిగులు పడవద్దు, బాధపడవద్దు. దేవుడు మిమ్మల్ని శక్తివంతంగా ఆశీర్వాదకరంగా వాడుకోబోతున్నాడు. దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. దేవుని బిడ్డలారా, మనము అబ్రహాము గురించి అనేక దినాలుగా ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. అబ్రహాము మరి ఈ దేవుడు చూపించిన కానాను దేశంలో స్థిరంగా ఉండకుండా కొద్దిపాటి శ్రమను చూడగానే పారిపోయి ఐగుప్తులోనికి తన భార్యతో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఐగుప్తు దేశ ఒక రాజు ఫరో చూసి ఆయన భార్యను తనకు భార్యగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన అబ్రహాము నుండి శారాను విడగొట్టి తన రాజభవనానికి తీసుకొచ్చిన తర్వాత అబ్రహాం దిక్కుతోచకుండా ఉన్నప్పుడు దేవుడే యుద్ధం చేసి ఆయన భార్యను మరలా విడిపించి ఆయన దగ్గరికి చేర్చినట్టుగా ఆదికాండ 12వ అధ్యాయం 20వ వచనం మనకు తెలియపరుస్తున్నాయి. ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం 4వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, మీరు మీ శత్రువులతో యుద్ధం చేయవద్దు, మిమ్మలను రక్షించుటకు మీతో కూడా యెహోవా దేవుడు వచ్చుచున్నాడని చెప్పవలెను. అవును దేవుని బిడ్డలారా, మన శత్రువులతో యుద్ధం చేయటం, మనకు విరోధముగా నష్టపరిచి మనకు విరోధముగా మాట్లాడుతున్న వారితో, మనకు విరోధంగా నిలబడుతున్న వారితో, మనకు విరోధంగా మరి ప్రయోగాలు చేసే వారితో యుద్ధం చేయాల్సింది మన బాధ్యత కాదు, యెహోవా బాధ్యత. అది యెహోవా తీసుకుంటాడు. ఎందుకంటే యుద్ధం నేర్పరి ఆయనే. ఇప్పుడు చూడండి, నాకు బండి నడపడం రానప్పుడు ఇంకొకరు బండి నడుపుతారు, నాకు కారు నడపడం రానప్పుడు ఇంకొకరు కారు నడుపుతారు. అలాగే నాకు యుద్ధం చేయటం రాదు కాబట్టి నా దేవుడు, నా తండ్రి నా పక్షముగా యుద్ధం చేస్తాడు. అందుకొరకు యెహోవా దేవుడు యుద్ధం నాది అంటున్నాడు. ఎందుకంటే మన యుద్ధం చేయటం రాదు కాబట్టి యుద్ధం నాది అంటున్నాడు. ఈ విధంగా యుద్ధం యెహోవాది అయినప్పుడు మనకు కలిసి వచ్చే ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. దావీదుతో కూడా దేవుడు యుద్ధం నాదన్నాడు. మొదటి సామెల గ్రంథం 17:47లో చివరికి ఏమైంది? దావీదు పక్షముగా వచ్చిన యెహోవా దేవుడు గొలియాతును చేయించాడు. దాన్ని బట్టి ఇశ్రాయేలుకు వచ్చిన నిందల అవమానాలు తొలగించబడ్డాయి. అంతేకాదు, రాజు చేసిన వాగ్దానము, రాజు చేసిన బహుమానము దావీదు పొందుకున్నాడు. అవును, యుద్ధం యెహోవాదై దేవుడే యుద్ధం చేసినప్పుడు మనము బహుమానం పొందడానికి, రివార్డ్ పొందడానికి యోగ్యులం అవుతున్నాం. మొదటి సామెల గ్రంథం 17వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూస్తే నిర్గమకాండ 17:13-16 వచనాలు చదివితే, అబీమెలెకు ఇశ్రాయేలు ప్రజలకు విరోధంగా యుద్ధం చేసినప్పుడు దేవుని బిడ్డలారా, అది శాశ్వత కాల యుద్ధ నాదని ప్రకటించేశాడు. అంటే నీతో దేవుడు యుద్ధం నాదంటే నీ తరతరాలకు యుద్ధం చేసేవాడు ఎవరంటే యెహోవా దేవుడు. అలాగే 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయం 17వ వచనంలో మరొకసారి యెహోషువతో దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే యుద్ధం నాదన్నాడు. అప్పుడు వీరందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ, సైనికులందరూ మరి దేవుని స్తుతించగా దేవుడే యుద్ధం చేసి గెలిచాడు. అంటే శత్రువులు చెదరిపోయారని రాయబడి ఉంది. మరలా ఇశ్రాయేలు దేశం వైపే రాలేదు, పూర్తిగా లయపరచబడ్డారు. యుద్ధం యెహోవాది అయినప్పుడు పూర్తిగా లయపరచబడటం అనేది జరుగుతాయి. సో ఈరోజు మీ యుద్ధం కాదు, మీ గొడవ కాదు, మీ సమస్య కాదు, సమస్య యెహోవాది. దేవుడు చూసుకుంటాడు. యుద్ధం యెహోవాది కనుక ఈ యొక్క శ్లోకముతో యుద్ధం యెహోవాది, నాది కాదు, రక్షణ యెహోవాది అనుకుంటా ముందుకు సాగండి. దేవుడు మీ పక్షముగా యుద్ధం చేసి విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాయి. యుద్ధం నీది కాబట్టి మాకు విడుదల దయచేసి ఆశీర్వదించి అద్భుతం జరిగించమని
యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. ఆమెన్. ఆమెన్.